అందరికీ ప్రైజ్ లార్డ్. ఆగస్ట్ 11th ఈరోజు దేవుని వాగ్దానము. నిన్ను తృణీకరించిన వారందరూ వచ్చి నీ పాదముల మీద పడెదరు. యెషయా 60వ అధ్యాయం 14వ వచనము. నీవు నీ కుటుంబంలో, బంధువులలో, సమాజంలో తృణీకరించబడుతున్నావా? ఎన్నిక లేని వ్యక్తిగా నీవు ఎంచబడుతున్నావా? నీవు సేవించే దేవుడు నీ స్థితిని చూసి దాటిపోయేవాడు కాడు. ఎందరి చేతనైతే నీవు తృణీకరించబడినావో వారందరి ఎదుట దేవుడు నిన్ను ఎన్నుకొని ఘనపరిచి నిన్ను తృణీకరించిన వారందరినీ నీ పాదముల చెంతకి నడిపించబోతున్నాడు. తృణీకరించబడిన యోసేపును దేవుడు చూశాడు. ఐగుప్తును ఏలికగా దేవుడు మార్చివేశాడు. ఎవరైతే తృణీకరించారో వారందరూ వచ్చి యోసేపు ఎదుట సాగిలపడ్డారు. అలాగే నీ జీవితంలో కూడా నిన్ను తృణీకరించేవారు ఎందరో నీకు ఎదురు పడవచ్చు. వారిని చూసినప్పుడు కృంగిపోయి నిన్ను నీవు కించపరుచుకోవద్దు. ఎందుకంటే యోసేపును చూసిన దేవుడు నిన్ను కూడా చూస్తున్నాడు. నీ భక్తిని కాపాడుకొని నీవు దేవుని కొరకు జాగ్రత్తగా జీవించు. యోసేపును గనపరిచినట్లు నిన్ను కూడా బలపరిచి గనపరుస్తాడు. నిన్ను తృణీకరించిన వారందరూ నిన్ను కోరుకొని నీ పాదాల యొద్దకు వస్తారు. అందుకే ధైర్యంగా జీవించు. దేవుడు ఈ వాగ్దానము నీ జీవితంలో నిశ్చయముగా నెరవేర్చునుగాక. ఆమేన్. ఈ వాగ్దానం మీకు దీవెనగా ఉన్నట్లయితే తప్పకుండా మీ బంధువులకు, స్నేహితులకు షేర్ చేయండి, లైక్ చేయండి, ఆమేన్ అని కామెంట్ చేయండి. ప్రభు పనిలో పాలుభాగస్తులు కండి.